బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే మంత్రి కొండా సురేఖకు ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. సురేఖ మీద కేసు నమోదు చేసింది. అయితే ప్రస్తుతం డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కూడా తను నాగార్జునపై వ్యాఖ్యలు చేయడం పట్ల రేటిక మంత్రికి సమన్లు కూడా జారీ చేసింది. ఇక మంత్రి కొండా సురేఖకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మనం. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమెపై కేసు నమోదు చేసింది. అయితే మంత్రికి సమన్లు కూడా జారీ చేసింది కోర్టు. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశించింది. తమ కుటుంబంపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు నాగార్జున. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే ప్రస్తుతం ఇది కొండా సురేఖకు ఒక షాకింగ్ విషయం అని చెప్పాలి. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు కూడా తనపై కేసు నమోదు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అప్డేట్స్ ఏంటి? వచ్చే నెల 12వ తారీఖు మంత్రి కొండా సురేఖ మస్ట్ అండ్ షుడ్గా కూడా కోర్టుకి హాజరు కావాలంటూ కూడా సమన్లను జారీ చేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. ముఖ్యంగా ఈ బిఎన్ఎస్ యాక్ట్ కింద కోర్టే కేసును నమోదు చేసింది. పోలీసులకి కేసు నమోదు చేసే అవసరం లేకుండానే కోర్టే ఈ యొక్క పిటిషన్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆమెకు సమన్లు జారీ చేసిన తర్వాత మళ్ళీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. బిఎన్ఎస్ 356 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. దాంతోపాటు సీసీ నెంబర్ కూడా అలాట్ చేసింది. 490/24 కింద మంత్రి సురేఖ విషయంలో ఈ యొక్క యాక్షన్ అయితే తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవాళ వచ్చాయి. ఇవాళ వాదనలు కూడా జరిగిన నేపథ్యంలో ఏదైతే నాగార్జున చెప్పినటువంటి అంశాలు కానీ, ఒక సాక్షిగా సుప్రియ చెప్పినటువంటి అంశాలు కానీ, ఈ కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల తన కుటుంబానికి భారీ స్థాయిలో ఈ యొక్క పరువు నష్టం వాటిల్లింది అనే దానిపై బయట కూడా మేము తిరగలేకపోయాము అన్న రీతిలో కూడా ఆమె సాక్ష్యం చెప్పిన నేపథ్యంలో ప్రాథమికంగా వారు చెప్పినటువంటి సాక్ష్యాలని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఇప్పుడు దాన్ని అలౌ చేయడమే కాకుండా కేసు కూడా నమోదు చేసింది. సో దానిపైన ఇంకా కొండా సురేఖ 12వ తారీఖు కానీ అటెండ్ అయిన తర్వాత ఆమె వర్షన్స్ కూడా విన్న తర్వాత ఈ వాదోపవాదనలు అయితే జరగబోతాయి. కాబట్టి ఈ కేసు ఎట్లా మలుపు తిరిగిపోతున్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడొచ్చు. మరి దాంతోపాటు ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వేసినటువంటి ఆ కేసు కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకా విచారణలో దశలోనే ఉంది. సో అది కూడా ఒకవేళ కోర్టుకైనా అలౌ చేస్తే మాత్రం ఆ పిటిషన్ కూడా సో దానిపైన కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు ఉంటాయిగా మనకు సమాచారం ఉంది. అయితే ఇటు కేటీఆర్ కానీ ఇటు నాగార్జున వేసినటువంటి 2 పిటిషన్లు ఒకవేళ కోర్టు ఇప్పుడు అలౌ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని నేను రిప్లేస్ ఇస్తాననేసి కూడా మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు సంబంధించిన విషయంలో గతంలో కూడా నేను మాట్లాడినటువంటి అంశాలు ఏదైతున్నా కొన్ని పదాలు కూడా వాటిని నేను ఉపసంహరించుకున్నానని కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు కేటీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు నేను కట్టుబడను కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున వేసినటువంటి పిటిషన్ ని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి కేసు కూడా నమోదు చేసుకుంది కాబట్టి సో ఇప్పుడు దాంతోపాటు ఆయన లాయర్లకు కూడా ఖచ్చితంగా 12వ తారీఖు హాజరు కావాలి కొండా సురేఖ అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 12వ తారీఖు కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రోజు కొండా సురేఖ ఏం స్టేట్మెంట్ ఇస్తుంది, దాంతోపాటు ఆమె తరపున న్యాయవాదులు ఏ రకమైనటువంటి వాదనలు వినిపిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ఓపెన్ కోర్టులో నాగార్జున సహా సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఇప్పటికే రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు.